ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులరాశి వారి గురించి ఎవరికీ తెలియని వారి 12 జీవిత రహస్యాలను, వారి వ్యక్తిగత నిజాలు ఏమిటి అనే విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క తులరాశి వారు ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని అతి ముఖ్యమైన పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నా సరే, ఒక 10 నిమిషాలు మీరు చేస్తున్న పనులను పక్కన పెట్టేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీ యొక్క జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన 12 రహస్యాలు ఏమిటి, మీకే తెలియనటువంటి ఆ రహస్యాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మేము ఎన్నో విషయాలు మీ గురించి సేకరించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఒంటరిగా ఒక్కరే ఈ వీడియోను చూడండి. ఇక ఈ తులరాశి వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎవరికి తెలియకుండా వారి రహస్యాలను గోప్యంగా ఏ విధంగా ఉంచుతారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం చాలా అధికంగా ఉండడం వల్ల వీరి జీవితంలో ఆనందం, సంతోషం, ఐశ్వర్యం చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా, వీరి రాశి చక్రం ఏదైతే త్రాసు చిహ్నం ఉంటుందో ఆ చిహ్నం త్రాసులాగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. సంతోషమైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు, దుఃఖమైనా సరే అదే బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరు ఎప్పుడు కూడా దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఇలాంటి తులారాశి వారు, ఇలాంటి ఈ యొక్క తులారాశి వారికి ఎంతటి ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చలాకీగా, ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఏదైనా పనుల్లోకి వెళ్తే, అంటే వీరు చేస్తున్న పనుల్లోకి వెళ్తే కనుక అందులో వీరు పూర్తిగా నిమగ్నమైపోతారు. ఎంతో కష్టంగా అనిపించిన పని కూడా వీరు చాలా సులభంగా, అతి సునాశయంగా ఆ పనిని చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు వీరు చేస్తున్న పనుల్లో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్ని సరే ఎంతో బ్యాలెన్స్డ్గా తీసుకుంటారు. ఇక తులారాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ షేర్ చేసుకుంటే, అంటే వారి యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే కనుక ఆ విషయాలను ఎప్పటికీ కూడా వీరు బయట వ్యక్తికి, అంటే మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా వీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగిన వ్యక్తులు ఈ తులారాశి వారు అని చెప్పొచ్చు. ఇక ఇలాంటి యొక్క తులారాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ, మన ఫ్యామిలీ మెంబర్గా కానీ, లేదా మన క్లోజ్ ఫ్రెండ్గా కానీ, ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ తులారాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి. వీరు కనుక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని వీరు కాపాడుతూ ఉంటారు. ఇక తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు. అటువంటి ఈ తులారాశి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు. ఈ విధంగా ఈ తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇక తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశి వారు తీసుకువెళ్తారు. ఆ విధంగా ఈ తులారాశి వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్నైనా సరే ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పనిని పాయింట్అవుట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టారు. ఈ విధంగా వెనుకడుగు వేయడం, మాట తప్పడం, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు. ఇక ఇటువంటి ఈ తులారాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వపు లక్షణాలు ఎక్కువగానే, అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారు ఏ పనులైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొగ్గు చూపుతారు. ఈ విధంగా ఈ తులారాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అనేది ఉంటూ ఉంటాయి.
ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ప్రతి విషయంలో కూడా వీరి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక తులారాశి వారికి లైఫ్‌లో ఎంతో చక్కగా పీస్‌ఫుల్‌గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్‌లో కూడా వీరు సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి, జీవితంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్ళే విధంగా ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఈ రాశివారు ఎవరైనా ప్రేమించారు అంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు తమ ప్రాణం పోయినట్టే భావిస్తారు. ఈ విధంగా ఈ తులారాశి వారు ఉంటారు. ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులారాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవనాన్ని అస్సలు మిస్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు. ఫ్యామిలీ లైఫ్‌కే ఈ రాశి వారు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత తులారాశి వారు ఫైనాన్షియల్‌గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చు పెట్టకుండా డబ్బుల విషయంలో ఈ తులారాశి వారు చాలా పర్టికులర్‌గా ఉంటారు. వీరికి జల్సాలు, సరదాలు అంటే చాలా చిరాగ్గా ఉంటూ ఉంటుంది. డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే వీరు అస్సలు సహించరు. ఈ విధంగా ఈ తులారాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలోనో, పొలాల రూపంలోనో, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్‌లో మార్చుకోవడానికి, లేదంటే గోల్డ్ కొనుక్కోవడానికి పక్కాగా భవిష్యత్తు ప్రణాళిక వీరి యొక్క సంతానం గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు. తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా, డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా, చాలా రిలాక్స్‌డ్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక తులారాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అంటే వీరి యొక్క రాశి చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందో, ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారు ఉంటూ ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరి వెన్నంటే నడుస్తూ ఉంటుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్కోసారి హెచ్చుతగ్గులు వీరి జీవితంలో అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది సర్వసాధారణం. తర్వాత మళ్ళీ వీరు వాటిని కవర్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక తులారాశి వారికి ఇటువంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదిష్టి, నరపీడ, నరఘోష, శత్రుబాధలు, అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి, ఇంత నంబర్ వన్గా ఎలా వీరి జీవితాన్ని గడుపుతున్నారు, ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. అయితే ఈ దిష్టిని తొలగించుకోవడానికి ఈ తులారాశి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సును లగ్నం చేయాలి. అయితే పూజలు, పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్టయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం పెట్టుకోండి. మీ జీవితాన్ని మీరు మరల్చుకోవాలి. భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి. తులారాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వీరికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెన్స్‌తోనే ప్రతి పనిలో కూడా సక్సెస్‌ని సాధిస్తూ ఉంటారు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి గల కారణం ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని కూడా మీరు ఆ భగవంతుని మీద పెట్టండి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి అనుకూలమైన రంగాల విషయానికొస్తే రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్షియల్ రంగం, ఈ 2 రంగాలలో ఈ తులారాశి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకుంటారు. అలాగే చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగంలో అంచెలంచెలుగా వీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా చాలా చక్కగా డెవలప్‌మెంట్ అవుతారు. కాకపోతే మీరు మాత్రం దైవాన్ని నమ్ముకోండి. దైవం అన్ని విధాలా మీ వెన్నంట ఉంటుంది. మీకు వచ్చే ప్రతి ఆపద నుంచి మిమ్మల్ని ఆ దైవం గట్టెక్కిస్తాడు. కాబట్టి ముఖ్యంగా మీ కులదేవతను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కొని మీ కులదేవత ఎవరో తెలుసుకోండి. ఆ కులదేవతను ఒక ఫోటో కానీ మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. తద్వారా మీకు మీ కులదైవం కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో దిగ్విజయంగా మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు.
ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.